ప్రత్యేక వందనాలు. మంచిది. మరి ఈ దినాన మనము చదవబడిన 25వ కీర్తన నిమిత్తము కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాలయానికి మహిమ చెల్లిస్తున్నాం. మరి నిజానికి కూడా ఆ నిన్నటి రాత్రి మరి గతంలో దేవుని ఎరగక ముందైతే ఆ యొక్క లోకానుసారమైన ఆచారాల్లో ఎంతో పవిత్రమైన విధానాల్లో ఉంటున్నామనే భ్రమలో ఉండే అలాంటి లోకాచారాల నుంచి దేవాది దేవుడు తప్పించడమే కాకుండా మరి కొన్ని సందర్భాల్లో నేను కానిస్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి బందోబస్తు అనేది లేకుండా ఆ యొక్క లోక మాలిన్యము ఏ మాత్రంలో ఆ యొక్క ప్రాంతానికి కూడా వెళ్ళకుండా ఆ దేవుడు నాకు ఎలాంటి డ్యూటీ లేకుండానే దేవుడు ఆఫీస్లోనే ఉంచి ఆయన్ని స్తుతించడానికి ఆయన సన్నిధిలో గడపడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మరి ఆ యొక్క శివరాత్రి బందోబస్తుకు వెళ్లకుండా దేవుడు కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ. ఆయనకు నమ్మకంగా ప్రార్థించి గతంలో అయితే అలాంటి ప్రార్థనలో నేను ఎరిగిన వాడిని కాదు. కాకపోతే మనం ప్రతిరోజు కూడా నేర్చుకుంటున్న విషయాల్లో మనం ఏది అడిగినా కూడా అంటే దేవునికి ఆయాసకరంగా, దేవునికి అవమానకరంగా ఏదైనా ఉంటుంటే అలాంటి విషయాల్లో మనం దేవుని పాదాలు పట్టుకొని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తూ ఉంటాడు. మరి నిన్నటి దినాన నేను కూడా శివరాత్రికి సంబంధించిన బందోబస్తులు గాని, ఏ విషయాల్లో కూడా నేను పాలుపంపులు పొందుకోవద్దు దేవా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు, మరి ఆ విధంగానే ఎక్కడ కూడా సార్ గాని ఎవరు కూడా నన్ను పిలవకుండానే దేవుడు ప్రత్యేకపరిచినాడు. దేవునికి మహిమ. మంచిది. ఈ యొక్క 25వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు తన యొక్క పాపాలు, బాధలు, ఇబ్బందుల విషయంలో, ఆ సమయంలో తన యొక్క శత్రువులు తన పైన దాడి చేస్తున్న విషయాల్లో, అనేక విషయాల్లో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ, ఆయన కృప, ఆయన కనికరము, ప్రేమ, నమ్మకత్వము, ఆ విన్నపాలు ఈ యొక్క వచనాల్లో, ఈ యొక్క 22 వచనాల్లో కనపడుతూ ఉంటాయి. 22 వచనాల్లో కనపడుతూ ఉంటాయి. మొదట 3 వచనాలు మనం గమనిస్తే ఎలాంటి సందర్భంలోనైనా కూడా ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే, ఆయన వాక్యానికి మనం విధేయత చూపించినట్లయితే, ఎక్కడ కూడా మనల్ని సిగ్గుపడనీయడు, ఎక్కడ కూడా మనల్ని అవమానపరచనీయడు అని చెప్పి ఈ యొక్క 3 వచనాల్లో మనము అర్థం చేసుకోవచ్చు. నా దేవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునొందుదురు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనకు ఎన్నో సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో మనం ఎన్నో విషయాలలో మనము ప్రాక్టికల్‌గా అనుభవించిన వారమే. ఎప్పుడైతే అక్కడ మనము అవమానించబడతామో, లేదంటే అక్కడ మనము కొన్ని సందర్భాలు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి మనం లోకానుసారం చూస్తున్నప్పుడు, మరి ఆ సందర్భంలో దేవాది దేవుని పాదాలు పట్టుకొని, మనం ఆయన్ని ఆనుకొని, ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటే, అలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి, మనల్ని పైవారిగానే తల ఎత్తుకొని జీవించేవారుగానే దేవుడు మనల్ని ఎన్నో సందర్భాల్లో నిలబెట్టి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి 4, 5 వచనాల్లో యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేయు నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నిర్గమకాండం 33, 10, 13లో మోషే కూడా అడుగుతాడు ఈ విధంగానే. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. ఇక్కడ దావీదు కీర్తనకారుడు కూడా దేవుణ్ణి ఆ విధంగానే నీ మార్గములను నాకు తెలియచేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము అని చెప్పి. మరి మనము విశ్వాసులుగా చెప్పబడుతున్న మనము, మన ప్రార్థనలు కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలుగుతున్నామో మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. నిజానికి కూడా మరి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మార్గాలు, ఆయన చిత్తము, ఆయన త్రోవ ఏంటనేది అని
అడిగే వారంగా కాకుండా లోకానుసారమైన విషయాలతోటి, లోకానుసారమైన ఆలోచనతోటే మన ప్రార్థనలు ఉంటూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థించినా కూడా, దేవా నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, నన్ను ఈ విషయంలో నుంచి విడిపించండి, నన్ను ఈ విషయంలో నుంచి స్వస్థతనివ్వండి, విడుదల చేయండి అనే మన మన ప్రార్థనలు ఉంటాయి తప్ప, ఇదిగో నాయనా నీ మార్గాలు నాకు తెలియపరచండి, నీ త్రోవలను నాకు తేటపరచండి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మనం నిర్గమకాండం 33:13లో దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దేవుడు దేవుణ్ణి మనము సంపూర్ణంగా, పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే, ఆయన చిత్తమేంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశ్యమేంటో, ఆ విషయంలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి కానీ, మరి ఆ విషయాలన్నీ మనం పక్కన పెట్టి, కేవలం లోకానుసారమైన విషయాల గురించే మనం ప్రార్థన చేస్తూ, వాటి నుంచే విడుదల కావాలని చెప్పి, వాటి నుంచే మనకు ఆశీర్వాదాలు కావాలని చెప్పి ఆలోచన చేసేవారుగా ఉంటాం. మనం ఆయన మార్గాలను వెతుకుతూ, ఆయన త్రోవలను తెలుసుకుంటూ, ఆయన చిత్తాన్ని తెలుసుకునే వారంగా, నన్ను నీ సత్యముననుసరింపజేసి, నాకు ఉపదేశము చేయుము. నాకు ఉపదేశము చేయుము. ఆ! ఆ! నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. దావీదు కీర్తనకారుడు దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవాలని ఆశపడుతూ, తెలియచేయమని, ఉపదేశము చేయమని చెప్పి వేడుకుంటున్నాడు. మరి మన ప్రార్థన కూడా, మన క్రియలు కూడా ఆ విధంగా దేవుని మార్గానుసారంగా, దేవుని సత్యాన్ని అనుసరించే ఉపదేశానుసారంగా మన క్రియలు ఉంటున్నాయా మనం పరిశీలన చేసుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశీలన చేసుకోవాలి. దేవుని క్రియలను తెలుసుకోవడం మనకు కొంతవరకు మాత్రమే సాధ్యమండి. మనం అనుకుంటాము, మన రక్షణ మనం మనం మన మనము ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిపించబడడము, తద్వారా కొన్ని విషయాల్లో అద్భుత కార్యాలు చవి చూడడము, ఇవే మనము దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క క్రియలు మన పట్ల అని చెప్పి ఆలోచన చేస్తుంటాం. కానీ, మనం నిజంగా కూడా దేవుణ్ణి సంపూర్ణంగా, నిజంగా దేవుణ్ణి దేవుని యొక్క ఉద్దేశ్యం మొత్తం తెలుసుకునే వారంగా ఉన్నామా? లేదా? అనేది కొన్ని విషయాలు మనం పరిశీలనగా చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని నీతి మార్గాల్లోనూ, ఆయన వాక్య సత్యంలోను నడవాలన్న నిజమైన కోరిక మనలో ఉండాలి. దేవుని యొక్క నీతి మార్గాల్ని అనుసరించే వారిగా ఉంటున్నామా? దేవుని యొక్క సత్య మార్గాన్ని తెలుసుకొని, ఆ మార్గాల్లో దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచేవారుగా ఉంటున్నామా మనము పరిశీలన చేసుకోవాలి. అప్పుడు నిజంగా కూడా మోషే అడిగినట్టు, "నీ మార్గాలు నాకు తెలియపరిస్తే, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను" అన్నట్లు మనం ఆయన నీతి మార్గాలను వెతికి, ఆ నీతి మార్గాల సాధం ఆ నీతి మార్గాలను అనుసరించి నడిచే వారంగా ఉంటున్నామా మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. రక్షణ పొందుకున్నాము. లోకానుసారమైన విషయాల్లో అడిగినప్పుడు, దేవుడు కార్యాలు చేస్తుంటే, అదే మన నిజమైన విశ్వాసము. మనం నిజంగా కూడా మంచి భక్తిపరులమనే భ్రమలో ఉంటూ, అపవాది నిజమైన దేవుణ్ణి నిజమైన రీతిలో ఆరాధించకుండా అడ్డుగోడగా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. ఆ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దినమెల్లా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలన్న ఆతృత, మరి దేవుని మహాకృపను పట్టయితే కేవలం ఆదివారపు క్రైస్తవులుగా ఉన్న నన్ను, ఆదివారపు క్రైస్తవత్వం నుంచి విడిపించి, ఇదిగో దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని చెప్పి దావీదు కీర్తనకారుడు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో, మరి ఈ యొక్క వర్డ్ ఆఫ్ లార్డ్ పరిచర్యల ద్వారా కూడా, మరి ప్రతిరోజు కూడా ఆయన నాతోటి ఏం మాట్లాడతాడో, ఆయన నన్ను ఏ విధంగా సరిచేస్తాడో, ఆయన నన్ను ఇంకా నాలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే అవకాశాన్ని ఈ దినాన ఏ ఏ ఏ ఏ విధంగా మాట్లాడుతాడో అని చెప్పి, ఆయన కొరకు ఎదురు చూసే అనుభవంలోకి, దినమెల్లా ఆయన కొరకు కనిపెట్టుకునే అనుభవంలోకి దేవుడు నడిపించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలో దినమెల్లా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలన్న ఆతృత మనకైతే ఈ యొక్క పరిచర్యలో వస్తున్న 70 మంది, 79 దగ్గర దగ్గర 80 మంది వరకు కూడా ప్రతిరోజు ఆయన కొరకు కనిపెట్టుకునే అనుభవంలోకి దేవుడు మనల్నందరిని నడిపించారు. దేవునికి మహిమ. దేవునికి మనల్ని మనం విధేయతతో అప్పగించుకునే వారంగా ఉంటున్నామా? దైవభక్తి గల జీవితాన్ని మనం గడుపుతూ, ప్రతి విషయంలో కూడా ఆయనకు మహిమ తెచ్చే విధంగా, ఆయన యందు భయభక్తులు కలిగే విధంగా, దేవుని మార్గాలను తెలుసుకొని, పాపం అనే విషయాల్లో
మనకి ఎన్నో ఎన్నో సందర్భాల్లో మనకు ఎదురవుతుంటాయి. మన చూపుల ద్వారా కానీ, మన ఆలోచనలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన తలంపులు ఇవన్నీ కూడా ఆయనకు వ్యతిరేకమని తెలిసి కూడా మరి వ్యతిరేకమని తెలిసి కూడా వాటిని విడిచిపెట్టాల్సిన సమయంలో విడిచిపెట్టకుండా ఏదో మనకు తాత్కాలిక ఆనందం ఇస్తుందని చెప్పి వాటిలో పాలు పంపులు అంటే కావాలని తెలిసి కూడా ఇది దేవునికి వ్యతిరేకము. ఈ మాట మాట్లాడితే దేవునికి ఆయాసకరము. ఇక్కడ ఈ ఈ ఈ ప్రాంతంలో నేను నిలబడ్డ ఈ యొక్క క్రియల్లో పాలు పంపులు పొందుకున్న దేవుడికి ఆయాసకరమని ఎరిగి కూడా మనము దాన్ని విడిచిపెట్టకపోతే దేవుడిని తెలుసు, రక్షణలో ఉన్నాము అనే విషయాన్ని బట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. అవి తెలిసి కూడా మనం వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, మనము నిజమైన దేవుణ్ణి ఇంకా మనం తెలుసుకోలేకపోయిన వారంగానే ఉంటున్నాం. అసలైన దేవుడిని తెలుసుకొని, అసలైన భక్తి జీవితాన్ని మనము కొనసా కొనసాగించలేని వారుగా ఉంటామన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయాల్లో భయభక్తులు కలిగి, ఏ విషయాల్ని మనం విడిచిపెట్టి, ఏ విషయాల్ని మనం కలిగి ఉండాలనే విషయాన్ని మనము పరిశీలన చేసుకొనడానికి ఆయన పాదాలు పట్టుకొని ప్రతి దినము కూడా ఆయన కొరకు ఆయన సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించే వారంగా ఉండాలి. నీ మార్గాల్ని, నీ చిత్తాల్ని, నీ ఉద్దేశాల్ని, నీ ప్రణాళికని, నీ త్రోవలను నాకు తెలియపరచుమనే విషయాల్లో మనము భారంగా ప్రార్థించేవారుగా ఉండాలి. భారంగా ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని మార్గాలు మనకు తెలియకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయనకు మనకు అడ్డుగోడలుగా ఇంకా మనం ఏమైనా విడిచిపెట్టాల్సిన పాపాలు, ఇంకా ఆయనకు హేయకరమైన విషయాలు మనలో ఏమైనా ఉన్నాయేమో అని మనం గ్రహించుకొని, వాటిని విడిచిపెడితే దేవుని ఉద్దేశాలను తెల్లంగా మనం తెలుసుకోగలుగుతాం. తెల్లంగా ఆయన ఏ ప్రణాళిక ప్రకారం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ఉద్దేశ ప్రకారం ఈ యొక్క పాపపు జీవితం నుంచి మనల్ని విడిపించి, ఏ అర్హత లేనప్పటికీ కూడా ఈ యొక్క పాపపు జీవితాన్ని విడిపించి, ఈ యొక్క సమాజం నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకొని, ఉన్నత స్థాయిలో మనల్ని నిలబెట్టుకున్నాడు అని మనం తెలుసుకోవాలనుకుంటే, ఇంకా ఏమైనా ఆయనకు ఆయాసకరంగా, ఆయనకేమైనా అవిధేయమైన పనులు, క్రియలు, ఆలోచనలు మనలో ఏమైనా ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకొని విడిచిపెడితే ఖచ్చితంగా దేవాది దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క పరిపూర్ణతని మన జీవితాల్లో నెరవేర్చుకోవడానికి మనము సిద్ధం చేసుకునే వారంగా ఉండాలి. సిద్ధం చేసుకో నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును అని చెప్పి ఇక్కడ మనకు మనము ఆహ్, 66 యెషయాలో మనం చదువుతాం. నా హృదయములో నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును అని చెప్పి. కాబట్టి మన తలంపులు, మన క్రియలు, హృదయ వాంఛలు కూడా ఏవి కూడా పాపంతో ఉండకూడదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ విడిచిపెట్టి నీ మార్గములు నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును అని చెప్పి మోషే ఏ విధంగా అయితే ప్రార్థించాడో, కీర్తనకారుడు ఏ విధంగానైతే నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని చెప్పి ప్రార్థిస్తున్నాడో, మన అనుదిన ప్రార్థన కూడా ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆయన కొరకు నమ్మకమైన దాసులుగా, ఆయన కొరకు నమ్మకమైన విశ్వాసులుగా మనల్ని మలుచుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మన జీవితాల్లో వ్యతిరేకంగా నిజంగా కూడా దేవునికి ఏ విధమైన మంచి శ్రేష్టమైన పనులు ఏవి కూడా లేదు. అయినా కూడా ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని ఆయన నిలబెట్టుకొని అనుదినము కూడా ఆయన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటే, మరి మనము మన మార్గాలని ఇంకా తెలుసుకోలేకుండా, ఇంకా అజ్ఞానంతోటే ఉండేవారుగా ఉంటే మన విశ్వాస జీవితము ఎంత బలహీన స్థితిలో ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కూడా 2 వర్తమానాలతోటి దేవుడు మనల్ని సరిచేయాలని చేస్తుంటే, మరి ఆ విషయాల్లో మనము నిర్లక్ష్యంగా ఉండి, ఇంకా దేవుని చిత్తమేంటో, ఇంకా దేవుని మార్గాలేంటో, ఇంకా దేవుడు తెలియపరుస్తున్న త్రోవలేంటో మనం తెలుసుకోకపోతే, మన యొక్క బలహీనమైన విశ్వాసులుగాను ఉన్నట్లు మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా కూడా మనము సరిచేసుకునే విషయాలు ఎన్నో ఉన్నాయని మనము పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. అదే విధంగా 4, 5 వచనాలు ఇప్పుడు మనం చూసుకున్నాం కదా! 6 వచనంలో యెహోవా నీ కరుణాతిశయ క
కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా! పూర్వం నుండి ఉన్నవే కదా! నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకోకూడదు అంటున్నాడు. జ్ఞాపకంలో ఉంచుకోమని చెప్పి ఈ యొక్క 2 వచనాల్లో మనం చదువుతున్నాం. ఈ 2 వచనాల్లో కూడా యెహోవా తన ప్రజలకు మేలు చేయడానికి వారి పక్షాన నిలబడ్డాడు. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలేంటంటే, ఆయన యొక్క కరుణాతిశయములను, ఆయన యొక్క కరుణాతిశయాలని, అదేవిధంగా ఆయన యొక్క కృపని, ఆయన యొక్క దయని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకోకూడదు అని చెప్పి ప్రార్థించే విషయాలేంటంటే, ఆయన యొక్క పాపాలని, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకండి కానీ, మీ యొక్క కృపని, మీ యొక్క దయని జ్ఞాపకం చేసుకోమని చెప్పి మొరపెట్టుకుంటున్నాడు. మన ప్రార్థన కూడా ఆ విధంగా ఉండాలి. మన ప్రార్థనలు కూడా కీర్తనకారుడు పాపాలు క్షమించబడ్డప్పుడు ఆ యొక్క పాపాలను మరలా జ్ఞాపకం చేసుకోకూడదని చెప్పి ఏ విధంగానైతే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడో, మరి మనం కూడా విడవబడ్డ ఆ యొక్క పాపాలను ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకొనకుండా, మీ కృపని, మీ దయని నా యందు జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. సన్నిధిని పట్టుకొని ప్రార్థించే వారంగా ఉండాలి. అంతేకాకుండా యెహోవా ఉత్తముడును, యథార్థవంతునుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన తన మార్గమును దీనులకు నేర్పును. దీనులు అంటే ప్రతి విషయంలో కూడా తగ్గింపు స్వభావము. ప్రతి విషయంలో కూడా దేవుడు ఏదైతే మనకు నేర్పించి వెళ్ళాడో దీనత్వాన్ని, తగ్గించుకునే తత్వాన్ని, ఎక్కడ కూడా ఎక్కడ కూడా మనము వాదించే వారంగా కాకుండా ప్రేమ చూపెట్టే వారంగా, ఇవన్నీ కూడా మనము ఆయన చూపెట్టిన మార్గాల్లో ప్రతి విషయాల్లో కూడా ఆయనకు విధేయులుగా జీవించే విధంగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మార్గమును, త్రోవలను అనే మాటలు ఆయనే మనకు మాదిరికరంగా ఉంచుకోవాలి తప్ప, మనము వేరే ఎవరినో ఉద్దేశించి కాదు. కేవలం మనము యేసయ్యని వెంబడించే వారంగానే, యేసు చూపెట్టిన మార్గాలను అనుసరించుకుంటూ, ఆయన చూపెట్టిన దీనత్వాన్ని, ఆయన చూపెట్టిన ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఇవన్నీ మనము కలిగి న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును అని చెప్పి. తగ్గింపు స్వభావం ఉంటే ఆయన కొరకు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఆ త్రోవలన్నీ కూడా మనకు తెలియపరుస్తాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. తన నామాన్ని బట్టి, తన నామానికి ఘనత తీసుకొచ్చే నిమిత్తము ఆయన మహిమ కొరకు మన యొక్క పాపములను విడిపిస్తున్నాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఎంత ఘోరమైన పాపమైన, ఎంత హేయమైన, మనుషులుగా అయితే మనం ఏమాత్రం కూడా దాన్ని సహించేదానికి, దాన్ని ఒప్పుకోవడానికి, దాన్ని క్షమించడానికి ఏమాత్రం కూడా మనమైతే ఆహ్, ఆహ్, ఆసక్తి చూపెట్టం. కానీ మరి దేవాది దేవుడైతే ఆయన మహిమార్థమై, ఆయన నామానికి ఘనత తెచ్చుకున్న నిమిత్తము మన యొక్క పాపాలను క్షమిస్తాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమించుము అని చెప్పి దేవుడు. మనం కూడా మన యొక్క పాపపు జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు, మరి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన మనల్ని క్షమించాడంటే కేవలము ఆయన యొక్క ప్రేమ, ఆయన మన పట్ల ఉన్న వాత్సల్యత, ఆయన 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 మనల్ని విడవకుండా ఆయన సన్నిధిలో మనల్ని బలపరుచుకోవాలని చెప్పి, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని చెప్పి మన యొక్క పాపాల నుంచి విడిపించాడనే విషయాన్ని మనము గ్రహించుకునే వారంగా ఉండాలి. 12వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. భయభక్తులు గలవారికి ఆయన బోధిస్తాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి
బోధించును. ఆయనే మనకి బోధిస్తాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసిని తన జ్ఞానంతో దేవుడు ఎలా నడిపించుకోవాలో, తన జ్ఞానంతో దేవుడు ఎలా నిలబెట్టుకోవాలో ఈ యొక్క వచనంలో మనం గమనించుకోవాలి. ఆయనే బోధిస్తాడంట. ఆయనే బోధిస్తాడంట. ఎందుకు? ఆయనకు విధేయులుగా జీవించాలని చెప్పి, ఆయన ఏర్పరిచిన మార్గాల్లో మనల్ని నడిపించడానికి ఆయన మనకి బోధకుడిగా ఉంటాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ఆదాము ఆదాము మొదలుకుంటే ఈ దినాన మన వరకి కూడా దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆదికాండం 1:28లో ఉంటుంది. ఆదాము గురించి దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ప్రణాళిక ఏమై ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ఆశీర్వదించాడు. భూమి అంతటిని ఫలించి అభివృద్ధి చెందమని. అనేక విషయాల్లో ఆదాము పట్ల ప్రణాళిక, దేవుడి యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా అబ్రహాము పట్ల కూడా ఆదికాండము 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం గమనిస్తే, ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు గమనిస్తే, అబ్రహాము పట్ల దేవుడి యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది? అబ్రహాం పట్ల దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉందో మనము పరిశీలనగా చేసుకోవచ్చు. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. అబ్రాము పట్ల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో ఇక్కడ చూడండి. తండ్రిని, ఇంటి వారిని అందరిని విడిచిపెట్టమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అలాంటి విషయాల్లో మనం విధేయత చూపిస్తామా అంటే లేదు. వారిని విడిచిపెట్టి వెళ్ళాలన్నా, ఇంకా ఏదో దేవుడు మనకిష్టమైన పనిని, మనం దేన్నైతే ఇష్టపడి ఆ యొక్క పనిలో, లేకుంటే ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క పనిలో ఉంటే దానిని విడిచిపెట్టు అనంటే, మనం దేవుని చిత్తమేమయ్యుందో అని తెలుసుకొనకుండా ఇంకా మీ చిత్తమైతే అని మన సొంత ఆలోచనతోటి మన ప్రార్థనంతా మార్చివేసి, అయ్యా నన్ను ఈ ప్రాంతంలో ఉంచు, నన్ను ఈ యొక్క ఉద్యోగంలో ఉంచు అనే విషయాల్లోనే మనం ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ అబ్రహాము విషయంలో మరి దేవుడు మాట్లాడిన మాట చూడు. నీవు లేచి నీ దేశము నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి ఇది వేరే దేశానికి వెళ్ళమని చెప్పి, ఆయన చూపించే దేశానికి, ఈ యొక్క అబ్రాహాముకు నచ్చిన దేశం, తిరిగిన దేశము కాదు కానీ, ఆ యొక్క దేవుడే ఏదైతే ప్రాంతానికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అది అబ్రహాము పట్ల దేవుని యొక్క ప్రణాళిక. ఆదాము పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అబ్రహాము పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదే ఆదికాండం 45వ అధ్యాయం 4-9 వచనాల్లో చూస్తే, యేసేపు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసేపు పట్ల 50వ అధ్యాయం 24వ వచనాల్లో చూస్తే, తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తన అద్వితీయ కుమారుడు యేసయ్య పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. పౌలు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి ఆయన చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన వానికి బోధించును. ఇట్లా దేవుడికి విధేయుడుగా, దేవుని సన్నిధికి భయభక్తులు కలిగి ఉంటే, వారు దేవుడు నేర్పించాల్సింది, దేవుడు నడిపించుకోవాల్సిన ప్రాంతానికి నడిపించుకుంటూ, వారిని హెచ్చించే వారిగా, వారిని పైవారిగా, గొప్ప జనంగా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడి మాటలు, దేవుని బోధ వినేవారుగా ఉండాలి. సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు, సొంత తెలివితేటలు చూపిస్తే దేవుడి యొక్క దర్శనాన్ని, దేవుడి యొక్క ఉద్దేశాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చుకోలేకపోతాడు. మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఆయన మాటలు వింటున్నాం.
ఆయన మాటలు వింటున్నాం. కానీ మన విశ్వాస జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రము అపవాది చేతిలో బందీలయిపోతాం. అపవాది చేతిలో. ఎందుకంటే మనలో ఏ మాత్రము లోకాశ, శరీరాశ, జీవడంబము ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మరి ఆ దినాన ఆదాము, అవ్వలు కూడా ప్రతిరోజు ఆయన ఏర్పాటు చేసిన ఏదెను వనంలోనే ఉన్నారు. ప్రతిరోజు ఆయన ముఖర్విందాన్ని చూసి ఆయనతో ముచ్చటించే అనుభవంలోనే ఉన్నారు. అయినా కూడా కనులకు ఇంపైందని చెప్పి, హృదయానికి ఆ ఆనందాన్ని ఇచ్చేదని చెప్పి, రమ్యంగా ఉందని చెప్పి ఆశించి దేవుడి సాన్నిహిత్యం నుంచి గెంటి వేయబడ్డవారుగా, దూరమైన వారుగా కనపడుతూ ఉంటారు. మరి మనం కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో పాపపు ఒప్పుకోలు చేస్తున్నాము. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో 2 వర్తమానాలు వింటున్నామని భ్రమలో ఉండి, మనల్ని మనం పరిశీలన చేసుకునే విషయాల్లో మనం విడిచిపెట్టాల్సిన విషయాలు గ్రహించకుండా అవి వాటిని అట్లా అలాగే అంటుపెట్టుకొని దేవుడు ఏదైతే బోధించాలనుకుంటున్నాడో, దేవుడు ఏ విధంగానైతే నిలబెట్టుకోవాలనుకుంటున్నాడో, దేవుడు ఏ విధంగానైతే మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడో అవన్నీ మనం సరిచేసుకోనకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటే, మనం కూడా భ్రమలో ఉండి, విశ్వాసులమనే భ్రమలో ఉండి, ఆయన సాన్నిహిత్యం నుంచి మనకు తెలియకుండానే దూరమయ్యే పరిస్థితులొస్తూ ఉంటాయి. కాబట్టి మనం పరిశీలనగా ప్రతిరోజు కూడా మన విశ్వాస జీవితాన్ని, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడి యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేవుడి యొక్క ఉద్దేశ్యం ఏంటి? అబ్రాహాముని ఆ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. మరి ఈ దినాన మనలో ఉన్న చిన్న చిన్న లోపాలని, చిన్న తలంపులని, చిన్న ఆలోచనలు, చిన్న క్రియలను విడిచిపెట్టమంటే, మనం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. మనమెందుకు వాటిని తండ్రి ఇంటి వారిని, ఆ దేశాన్నంతటిని, బంధువులనంతటిని విడిచిపెట్టమంటే, నిన్ను గొప్ప జనంగా ఆయన ఉద్దేశ్యం, ఆయన ప్రణాళిక ఏంటంటే, ఆయనని గొప్ప జనంగా ఆశీర్వదించాలని చెప్పి, ఆయన్ని గొప్ప జనంగా ఆశీర్వదించాలని చెప్పి దేవుడి యొక్క ప్రణాళిక, ఉద్దేశ్యం ఉంటే, మరి మనల్ని కూడా దేవుడు ఎంతో హెచ్చించాలని చెప్పి, ఎంతో గొప్పగా ఆశీర్వదించాలని చెప్పి, ఎంతో గొప్పగా నిలబెట్టాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ప్రతిరోజు నీకు అవకాశాలు ఇచ్చే హెచ్చరికలు ఇస్తుంటే, ఆయన హృదయ వాంఛలు, ఆయన హృదయ మాటలతోటి మనతో మాట్లాడి, మనల్ని సరిచేసుకోవాలని చెప్పి ఆశపడుతుంటే, ఇంకా మనం విడిచిపెట్టకుండా, ఆయన బోధని అర్థం చేసుకొనకుండా, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయనే బోధిస్తాడంట. ఆయనే బోధిస్తాడంట. మరి ఆ బోధని గ్రహించి, ఆయనకు మహిమ తెచ్చే విషయాల్లో మనం పైవారిగా హెచ్చించబడేవారుగా ఉంచుతానని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, మనమైతే లోకాశల వెంబడి మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత క్రియలు, సొంత పేరు ప్రఖ్యాతల నిమిత్తం ప్రాకులాడుతూ మనిషిని విడిచిపెట్టకుండా ఇంకా ఆయాసకరమైన పరిస్థితుల్లోనే మనం జీవిస్తున్నామేమో మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. యేసేపు గురించి కూడా ఆదికాండం 45 అధ్యాయం 4-9 వచనాల్లో మాట్లాడుతుంటారు. 4-9 వచనాల్లో. అక్కడ కూడా ఆయన అమ్మివేయబడతాడు, తృణీకరించబడతాడు, అవమానించబడతాడు. ఆయన కూడా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏంటంటే, ఆ దేశాన్నంతటిగా ఏలుబడి చేసేవాడిగా. ఎవరైతే ఎవరైతే ఆయనని అమ్మివేస్తారో వారే ఆయన చెంతకు చేరి, సేద్యమైనను, కోతయైనను లేని సంవత్సరాలు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యకరముగా రక్షించి, దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు. మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అని చెప్పి, ఆ యొక్క యేసేపు మాట్లాడుతున్నట్లుగా కనపడుతూ ఉంటది. 4-9 వచనాల్లో ఎంత దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం ఏవైందో మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. కొద్దిపాటి శ్రమలు, కొద్దిపాటి ఇబ్బందులు, కొద్దిపాటి దూరం ఏర్పడితే మనం ఈ దేవుణ్ణి నిందించేవారిగా, మరి దేవుని చిత్తం ఏమై ఉందో అని నిరీక్షణ చేయాలి. దేవుని చిత్తం ఏమై ఉందని ఎదురు చూడాలి. దేవుని చిత్తము, దేవుడి మార్గము, దేవుడి ప్రణాళిక ఏమై ఉందని ఎదురు చూసేవారిగా ఉండాలి. కానీ మరి ఆ కొద్దిపాటి శ్రమలు, కొద్దిపాటి ఎడబాటు, కొద్దిపాటి ఆహ్, ఇరుకులు ఏర్పడగానే దేవుని సన్నిధిలో మన ప్రార్థన వేరే విధంగా ఉంటుంది. మన యొక్క ప్రార్థన వేరే విధంగా ఉంటుంది. మనము దేవుని చిత్తం ఏమై ఉందో అని ఎదురు చూసి, ఆయన మరి ఎందు నిమిత్తం ఈ శ్రమను మనకు, ఎందు నిమిత్తం ఈ ఎడబాటుని, ఎందు నిమిత్తం ఈ ఇబ్బంది మనకు కలగజేశాడని చూస్తే, దాని తర్వాత ఎంతో గొప్ప మేలు, దాని తర్వాత ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంటుందనే విషయాన్ని మనము వీరి యొక్క జీవితాల్లో జరిగిన విషయాలను బట్టి మనం పరిశీలన చేసుకోవచ్చు. యేసేపు కూడా నిజంగానే విడిచివేయబడ్డాడు. తండ్రి ఇంటి నుంచి వెలివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు.
మరి తర్వాత ఆయన హెచ్చింపు, తర్వాత దేవుడు ఆయన్ని ఆశ్రయించిన విధానము, తర్వాత ఆయన చెంతకే వారందరూ చేరి ఆయన్నే ఆశ్రయించి ఆయన్నే దిక్కనే విధంగా దేవుడు యేసేపుని నిలబెట్టుకున్నాడు. మనం కూడా మరి ఏ విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా ఆయన బోధను, ఆయన కోరుకొనవలసిన మార్గమును ఆయనే వానికి బోధించును అనే విషయాల్లో మనము నేర్చుకునే వారంగా ఉండాలి. ఏం బోధించడానికి, ఏం నేర్పించడానికి, ఏ విధంగా నన్ను ఆశీర్వదించడం, ఏ విధంగా నన్ను హెచ్చించడానికి దేవుడు ఈ విధంగా నన్ను నడిపిస్తున్నాడనే విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడి వాక్యాన్ని అలక్ష్యం చేస్తే, దేవుడి వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే, ఆయన చిత్తానికి వ్యతిరేకమైన ఆయన ఆయన నిర్ణయాలు, ఆయన యొక్క ఉద్దేశాలు మనలో నెరవేర్చుకోలేకపోతూ ఉంటాడు. ఆయన ప్రణాళిక నుంచి మనం తప్పిపోతాం. ఒకవేళ మనము ప్రతిరోజు కూడా మరి ఆ అనుభవంలో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. ఎందుకంటే దేవుడి వాక్యాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దేవుడి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి మన యొక్క సహోదరులు ఎంతో ఓపికతోటి, ఎంతో ఓపికతోటి దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి దేవుడు వారిని నిలపెట్టుకొని మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసినా, పొరపాటుగా మనం అర్థం చేసుకున్నా కూడా దేవుని ప్రణాళికని, దేవుడి చిత్తం నుంచి మనము తప్పిపోయేవారుగా ఉంటాం. బైబిల్‌లో ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో బోధలతోటి ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. లోతుగా, లోతుగా మనకి బోధించే మరి నిజానికి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి బోధలు, ఇలాంటి నడిపింపు, కనీసం ప్రార్థన ఏ విధంగా చేయాలో కూడా చెప్పలేని పరిస్థితిలో ఏ నడుస్తూ ఉన్న సంఘాలున్నాయి. మరి అలాంటి కోవలో కాకుండా మనం ఏ విధంగా ప్రార్థించాలి? దేవుని సన్నిధిలో ఏ విధంగా అడగాలి? ఏ విధంగా పొందుకోవాలి? పొందుకున్న తర్వాత ఆయన్ని ఏ విధంగా స్తుతించాలి? ఆయన్ని ఏ విధంగా ఘనపరుచుకోవాలి? మరి కొత్తగా వచ్చిన వారికంటే ఇప్పుడు ఈ యొక్క వర్డ్ ఆఫ్ లార్డ్‌లో కొత్తగా వస్తున్న వారికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంటది ఏ విధంగా. కానీ సీనియర్‌లందరికీ కూడా తెలుసు దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించాలి? దేవుని సన్నిధిలో పాపపు ఒప్పుకోలు ఏ విధంగా చేసుకోవాలి? ఆయన్ని అడిగినప్పుడు ఆయన నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు, విడుదల పొందుకున్నప్పుడు ఆయన్ని ఏ విధంగా స్తుతించాలని చెప్పి దైవజనులు ప్రతిరోజు కూడా దేవదాసులు మనకి నేర్పిస్తూ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా వెంటనే హెచ్చరిస్తూ, గద్దిస్తూ ఆ యొక్క పొరపాటును మళ్ళా చేసుకోకుండా సరిచేస్తూ ఆయన మహిమ కొరకు ఎక్కడ కూడా మనము ఆయన మహిమను పొందుకునే విషయంలో ఎక్కడ కూడా తప్పిపోయే వారంగా, ఎక్కడ కూడా లోపాలుండే వారంగా, ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని మన యొక్క సహోదరులు మనల్ని హెచ్చరిస్తూ సరిచేసేవారుగా ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే విషయాల్లో మనం ఏమైనా ఉన్నామేమో. నిర్లక్ష్యంగా మ్యూట్ పెట్టుకొని, మన పనులు మనం చేసుకుంటూ, వారు ఏం చెప్తున్నారో, దేవుడు ఈ దినాన మనతో ఏం మాట్లాడుతున్నాడని మనం గ్రహించలేకపోతే, దేవుడు కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయనే బోధిస్తాడంట. ఆయన డైరెక్ట్‌గా వచ్చి మనకు చెప్పడం కాదు కానీ, ఇదిగో ప్రతిరోజు ఈ విధంగా ఉదయకాలము మన సహోదరులను నిలపెట్టుకొని, మనకు కావాల్సిన బోధన ఆయన మనకు దయచేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయనే వానికి బోధించును. కాబట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనము ఏ విధంగా పొందుకుంటున్నాము? దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఆయన మహిమ కొరకు మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని మలుచుకుంటున్నామా? లేదంటే కేవలము లోకానుసారమైన ఆశీర్వాదాల గురించి మనం ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకునే వారుగా ఉంటున్నామా? మనము పరిశీలన చేసుకోవాలి. లోతుగా అధ్యయనం చేసుకొని, ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని వచనాలను లోతుగా అర్థం చేసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి, మనల్ని ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో గడిపే అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును అని చెప్పి 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుడి యొక్క నిబంధన, దేవుడి యందు భయభక్తులు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయనని వెంబడించే వారుగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతుంటాడు. ఆయనని వెంబడించేవారుగా. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును.
ఆయన పాదములను ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కనుదృష్టి అంటే ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, సంతోషంలో ఉన్న, ఆనందంలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము ఆయన వైపు చూసే వారంగా ఉండాలి. దేవుణ్ణి వెతికే వారంగా, దేవుని సహాయం కోసము దేవుని వైపే తిరిగే వారంగా ఉంటే ఆయన మనకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులైనా కూడా యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఆయన వైపే చూసి, ఆయన వైపే చూసి సహాయం కోసం ఆయన్నే ఆశ్రయించే వారిగా ఉంటే, ఎలాంటి ఇబ్బందుల నుంచైనా దేవుడు విడిపిస్తాడని చెప్పి ఈ వచనం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ప్రభువు ఎదుట యథార్థత కలిగి ఉండటం ద్వారా ఆయన మహిమను, ఆయన చిత్తాన్ని, ఆయన కృపను పొందుకున్న వారమవుతాం. మన కార్యాలు, మన మాటలు, మన ప్రవర్తన ప్రతీది కూడా మరి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటున్నాయా? ఏదైనా ఆయాసకరమైంది, ఏదైనా ఆయన నామానికి అవమానకరమైంది మనలో ఏమైనా ఉన్నాయేమో, మనము ఆయన చిత్త ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? ఆయన కృపను ఆశ్రయించే అర్హతను కలిగి ఉంటున్నామా? ఆయనతో కలిసి ఆయన ఏర్పరిచిన మార్గాలను వెంబడించే వారుగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఆయన మనల్ని సరిచేసుకుంటూ ఆయన నడిచిన మార్గాల్లో నడవాలని చెప్పి దేవుడు మనకు అవకాశం ఇస్తుంటే ఆయన మహిమార్థమై మనం జీవించగలుగుతున్నామా లేదా? మనము భయభక్తులు కలిగి ఆయన బోధన అనుసరించి ఆయన బోధనను నేర్చుకునే వారుగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. వృద్ధి చెందడము, వృద్ధి చెందడము వృద్ధి చెందడం అంటే లోకానుసారమైన ఆస్తుల విషయాల్లో అభివృద్ధి చెందడం, పైకి రావడం కాదు కానీ, ఆత్మీయ స్థితిలో మనము ఎలాంటి వృద్ధిలోకొచ్చాము అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. శ్రమలు, బాధల ద్వారానే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మరి మరి ఆ ఆ శ్రమల్లో చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు ఏ విషయంలోనైనను కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు అని చెప్పి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందం అని ఎంచుకొనుడి అని చెప్పి. కష్టాలు ఎదురైనప్పుడు ప్రభువా నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తుంటాం కానీ, మరి మనమైతే మన ప్రార్థన ఏ విధంగా ఉంటుందో చెప్పి దేవుడు మాట్లాడుతుంటుంటే, ఆ కష్టాల విషయాల్లో కూడా, ఆ ఈ శ్రమల్లో, ఆ ఇబ్బందులో కూడా ప్రభువా నన్ను బలపరుచు అనే విషయాన్ని నేనైతే ఈ యొక్క సహవాసం ద్వారా నేర్చుకోగలిగాను. ఒకప్పుడైతే ఏదైనా ఇబ్బందులు, శ్రమలు ఎదురైనప్పుడు అయ్యా నన్ను తప్పించు, అయ్యా నన్ను విడిపించు అనే విషయాల్లో ప్రార్థన ఉండేది. కానీ మరి ఈ పరిచర్యల ద్వారా, సహోదరుల ద్వారా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు, ఆ అవమానాలు, ఆ విషయాలన్నిటిలో కూడా ప్రభువా నన్ను బలపరచు అనే విషయాన్ని, అలాంటి ప్రార్థన నేను నేర్చుకోగలిగాను. అలాంటి ప్రార్థనని మరి మన ప్రస్తుతము మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించే విషయం కూడా ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. దేవుడి నడిపింపు పొందడానికి కేవలము దేవాది దేవుడు అడిగేటేంటంటే, మన యొక్క పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి, మన అతిక్రమాలన్నిటిని విడిచిపెట్టి, ఆయనకు నమ్మకంగా ఆయన చూపెట్టిన మార్గంలో చూపెట్టిన మార్గంలో నడవాలని చెప్పి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతిరోజు కూడా మనము పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నామంటే ఎంత ధన్యులమో చూడండి. ఎంత ధన్యులం. ఎందుకంటే మనకు తెలియకుండానే కొన్ని మనము ఆయనకు ఆయాసకరమైన పనులు చేస్తుంటాం. మన తలంపులో, మన చూపులో, మన మాటలో ఏదో ఒక విధంగా పిల్లల్ని గద్దించే విషయంలో కానివ్వండి, ఇతరుల పైన ఏదైనా సాకులు, ఏదైనా మాటలు మాట్లాడి ఏదైనా తీర్చే విషయంలో ఇలా మనకు తెలియకుండానే దేవునికి ఆయాసకరంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి వాటన్నిటి నుంచి కూడా ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని పాపపు ఒప్పుకోలు అవకాశం దేవుడు మనకు దయచేస్తున్నాడంటే, నిన్ను నన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టాలని కాదు. నిన్ను నన్ను ఏమాత్రం కూడా లోకాశల వెంబడి పరిగెత్తే వారంగా ఉంచాలని కాదు ఆయన ఉద్దేశ్యం. ఏ మాలిన్యము కూడా మనకు అంటకుండా శ్రేష్టమైన వారిగా ఉండి, ఆయనకు సాక్షులుగా, ఆయనకు నమ్మకమైన దాసులుగా, ఆయనకు గొప్ప సాక్షులుగా ఉండాలని చెప్పి దేవుడు మనకు ఆ యొక్క అవకాశం దయచేస్తుంటే, మనమైతే నిర్లక్ష్యంగా ఆయన సన్నిధిలో గడిపేవారుగా ఉంటున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని, మనకు తెలుసు ఆ పనులు చేస్తే దేవుడు మెచ్చుతాడా? దేవుడికి ఇష్టం ఉంటుందా? దేవుడు ఆనందిస్తాడా అని తెలిసి కూడా ఆ పనుల్లో మనం పాలు పంపులు పొందుకుంటూ ఉంటాం. అది ఆయాసకరమైనది తెలిసి కూడా తాత్కాలిక ఆనందం నిమిత్తము, సంతోషం నిమిత్తం వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటాం.
ఆయన కూడా దేవాది దేవుడు విడిచిపెట్టకుండా ఆయన పిల్లల్ని ఎన్నడూ మర్చిపోడని చెప్పి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, ఆయన కనికరం గురించి మరలా ఆ యొక్క పాపపు ఒప్పుకోలు అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. మన ప్రతి అడుగులో కూడా, మన ప్రతి ఆలోచనలో కూడా, ప్రతి క్రియల్లో కూడా భయభక్తులు కలిగి ఆయన్ను వెతికే వారంగా, ఆయన చూపిన మార్గాల్లో నడిచే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించాలని చెప్పి, ఎంతో గొప్పగా నిలబెట్టాలని చెప్పి దేవుడు ఆశపడుతుంటాడు. దేవుడి నడిపింపు ఈ దినాన మనకి ఎంత అవసరమో మనము ఈ యొక్క ప్రతిరోజు ఈ యొక్క పరిచర్యలో మనం తెలుసుకుంటున్నాం. జీవితంలో ఆయన నడిపింపు కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. జీవితంలో ఆయన మార్గాలు, ఆయన త్రోవలు తెలుసుకొని ఆయన బోధానుసారంగా మనం జీవించే వారంగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? అలాంటి పరిస్థితుల్లో మనము ఆయన సన్నిధిలో గడుపుతున్నామా? ఆయనకి మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చుకునే వారుగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. నీవు నిన్ను కూడా దేవుని సన్నిధిలో సంతోషంతో శాంతి సమాధానం కలిగి ఉంటున్నాం కానీ, మరి దేవుడు మన పట్ల సంతోషం కలిగి ఉంటున్నాడా? దేవుడు మన పట్ల నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అనే సాక్ష్యాన్ని మన పట్ల ఆయన చెప్పగలుగుతున్నాడా? అలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో పాపపు జీవితాన్ని బాగుపరుచుకున్న మనము, ఆ బాగుపరుచుకున్న జీవితాన్ని కాపాడుకుంటూ, ఇంకా అనేకులను బలపరుస్తూ నడిపించాల్సిన స్థాయిలో దేవుడు మనల్ని ఉంచాలని ఆశపడుతుంటే, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న విషయాల్లో ఇంకా మనము తప్పిపోయేవారుగా ఉండి, దేవునికి అవిధేయన వారిగా ఉంటున్నామేమో. అలాంటి విషయాలు మనం సరిచేసుకుంటూ, దేవుని బోధలు వింటూ, దేవుని మార్గాలు తెలుసుకొని, దేవుని త్రోవలో నడిచేవారిగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అటు కృప, ధన్యత దేవుడు మనందరికి దయచేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన దేవాలయానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొంచెం ఆలస్యమైంది సార్. సారీ సార్, క్షమించండి. ప్రైజ్ లార్డ్ సార్. హల్లెలూయా. హల్లెలూయా.